హలో అండి, ఈరోజు అక్షయ తృతీయ అనేసి మేమైతే గోల్డ్ షాప్కి అయితే వచ్చామండి. గోల్డ్ షాప్ అయితే ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అనుకున్నాము. మేము ఫస్ట్ అయితే గోల్డ్ ఇయర్ రింగ్స్ చూసాము. తర్వాత వద్దులే అనేసి చిన్నవి డైమండ్వి ఇయర్ రింగ్స్ డైలీ కోసమని చూసామండి. ఇయర్ రింగ్స్ చూడండి, అన్ని చిన్నగానే ఉన్నాయి. కాస్ట్ మాత్రం చాలా ఉన్నాయండి. 15,000, 20,000, 30,000, 40,000 అలా ఉన్నాయి. చూడడానికి చిన్నగా కనిపించిన రేటు మాత్రం చాలా ఉన్నాయండి. సరేలే అనేసి అక్షయ తృతీయ అనేసి దీంట్లో అయితే చూసామండి. ఫైనల్గా అయితే మేమైతే ఒక 3 జతలు అయితే సెలెక్ట్ చేసుకున్నామండి. ఆ మూడిట్లలో ఒకటి ఫైనల్ చేద్దామనేసి అవి మీకు కూడా చూపిస్తాను చూడండి. ఈ ఒక జత చూసామన్నమాట. పెట్టుకుంటే అంత లుక్ అనిపించలేదు. తర్వాత ఈ 3 జతలు చూసాము. ఈ 3 జతల్లో కూడా మాకు ఒక జత అయితే ఇవైతే బాగా నచ్చాయండి మధ్యలోవి. సో పెట్టుకొని చూస్తే అవే కొంచెం బాగున్నాయి అనిపించింది. వీటి కాస్ట్ వచ్చేసి మాకు దగ్గర 30,000 చిల్లర పడిందండి. నెక్స్ట్ వచ్చేసి రూప్స్ చూసామన్నమాట, లక్ష్మీదేవి రూప్స్. ఇందులో ఒక చిన్నది రేక్ లాంటిది అయితే ఒకటి సెలెక్ట్ చేసుకున్నామండి. దానికి ఇప్పుడైతే మనం లక్క పెట్టిస్తున్నాం అనమాట. రేక్ కదండి, సో అదనేది స్టిఫ్గా గట్టిగా ఉండడానికి అనమాట. ఆ రేక్ ఏంటంటే లక్క పెట్టించకపోతే మెత్తగా అయిపోయి విరిగిపోతుంది అనమాట. సో అందుకనేసి లక్క పెట్టిస్తున్నాము. ఆ రూప్కి వచ్చేసి ఈ లక్ష్మీదేవి రూప్ వచ్చేసి మాకైతే 4,500 అయితే పడిందండి. 2 తీసుకున్నాము. ఒకటి 4,500, ఇంకోటి ఏమో 6,900. ఇదైతే 4,500 పడిందండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఫైనల్గా అయితే ఈ రూప్ అయితే తీసుకున్నాను.